Hi, hello, welcome back to my channel, Accepted Club. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాగ్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అందుకంటే ముందుగా మీకు టాపిక్ ఏంటంటే థంబ్నెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. మెయిన్ పాయింట్స్ అయితే దీంట్లో ఉన్నాయండి. సో మీకు ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకైతే ఈ పాయింట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి, ఎందుకంటే అప్పుడే మన వీడియోస్ అన్ని నేరుగా మీ మొబైల్లోకి అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థంబ్నెయిల్స్ అండి, థంబ్నెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. థంబ్నెయిల్స్ అన్నవి ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత మన వీడియోస్కి చాలా మంచిది. ఎందుకు ఈ థంబ్నెయిల్స్ అంటే ఏంటి అని అంటున్నారు కదా. థంబ్నెయిల్స్ అంటే వీడియో ఉంటుంది కదా, వీడియో ఫస్ట్లోనే కనిపించేది థంబ్నెయిల్ అండి. ఆ థంబ్నెయిల్ని చూస్తే చాలా మంది మన వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా ఆ థంబ్నెయిల్స్ చూసే చాలా మంది క్లిక్ చేశారు. దాన్ని సిటిఆర్, క్లిక్ త్రూ రేట్ అనేది అంటారండి. సిటిఆర్ ఇదే అండి. సిటిఆర్ మరి ఏదో కాదు. సిటిఆర్ అంటే ఏదో నాకు తెలియదు అనుకుంటారు కదా. సిటిఆర్ అంటే ఏం లేదండి, క్లిక్ త్రూ రేట్ అండి. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఈ సిటిఆర్ ఎంత డ్యూరేషన్ ఎక్కువ ఉంటే కానీ మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంత ఫాస్ట్గా వచ్చి మన ఛానల్ అయితే ఫాస్ట్గా గ్రో అయ్యి వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మనం చేసిన వీడియోస్ అయితే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సిటిఆర్ అనేది మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి మనకైతే ఉంటుంది. సో థంబ్నెయిల్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ వచ్చి థంబ్నెయిల్స్ అని మీకైతే తెలుసుకున్నారు కదా. సో ఈ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మాకైతే క్రియేట్ చేయడం రాదు అనుకుంటున్నారా? సో మీకోసమే అండి, న్యూ బిగినర్స్కి అయితే నేను ఈ టాపిక్ అయితే చేయడం జరుగుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే నేను థంబ్నెయిల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఎంతకంటే ముందుగా ఇంకొక పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి థంబ్నెయిల్స్ గురించి. థంబ్నెయిల్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలండి. మీరు ఒకటికి రెండు క్రియేట్ చేసుకోండి ఫస్ట్ థంబ్నెయిల్స్. అందులో ఏది బాగుంటే ఏది అంటే మీకు మీరే ఒక బయట వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి అడగండి, ఇందులో ఏది బాగుంది అని అంటే ఇది నచ్చింది అంటే దాన్ని మీరు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన వీడియోలు అయితే మనకి బాగా నచ్చుతాయి. అవి కొంచెం ఇలా అలా ఉన్నా కానీ మనకైతే నచ్చుతాయి. కానీ ఇది ఇక్కడ మనకు నచ్చాల్సింది కాదు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మన వీడియోస్ మనం చూసుకుంటే మనకు లాభం ఏముంటుంది, వాళ్ళకి మన ఛానల్ కూడా గోవిందండి వెళ్ళిపోతుంది. ఛానల్ కూడా థంబ్నెయిల్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉండాలండి. థంబ్నెయిల్స్ గురించి చాలా మంది థంబ్నెయిల్స్ని క్లిక్ చేస్తే మనం వీడియోలో ఓపెన్ చేస్తారు. మన వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా ఈ థంబ్నెయిల్స్ ద్వారానే మనం అయితే క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ థంబ్నెయిల్స్ని జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఇద్దరు ముగ్గురికి బయట వాళ్ళకి అడిగితే కానీ అది వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తారో అదే థంబ్నెయిల్స్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ అయితే మనకి నచ్చుతాయి, పక్కన వాళ్ళకి నచ్చాలి కదా. మనం వీడియోస్ పెట్టేదే వ్యూయర్స్ చూడడానికి, మన సబ్స్క్రైబర్స్ చూడడానికి మనము వీడియోస్ అన్నట్టు చేస్తాం. మన వీడియోస్ మనమే చేసుకుంటే మనకేంటి లాభం? సో కదా, వేరే వాళ్ళకి అడిగి వాళ్ళు ఓకే అంటే మాత్రం అదే మీరు థంబ్నెయిల్ పెట్టొచ్చు. సో మాకు థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాదు, ఎలా క్రియేట్ చేయాలో మాకు తెలీదు అని మీరైతే బాధపడుతున్నారా? సో ఈ వీడియో మీకోసమేనండి. వీడియో చూసేసి థంబ్నెయిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకోండి. ముందుగా పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి టెక్స్ట్ని డిలీట్ చేసి సైజ్ వచ్చి యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్స్ కావాలి కాబట్టి మనమైతే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అని డౌన్లోడ్ చేసుకొని అందులో బ్లాక్ ఇంటీరియర్ ఇమేజ్ అని మనము టైప్ చేస్తే సెర్చ్ బార్లో మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. అందులో మనమైతే నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమంటే వాటర్ మార్క్ లేనిది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను.
డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పిక్సెల్ యాప్లోకి అయితే మనం వెళ్ళాలి. పిక్సెల్ యాప్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలోకి పోతే మనం డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ అయితే వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసుకొని సైజ్ ఎంత ఉందో ఫుల్ పెంచేసుకోవాలన్నమాట. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ఫుల్ పెంచేసుకొని ఎక్కువ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫిల్టర్స్లోకి వెళ్ళి మనము దానికి బ్రైట్నెస్ అవన్నీ మనము తగ్గించుకొని అవి మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమేజ్ సెర్చ్ మ్యాన్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో స్పీడ్ షూట్ ఫైర్ ఫ్లేమ్ అనేసి మనము టైప్ చేస్తే మనకి కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. దాంట్లో మనకు నచ్చినది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఇమేజ్ అనేది మన థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్ కనిపించాలి కాబట్టి మీకు నచ్చినది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా పిక్సెల్ యాప్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ వస్తుంది. ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అన్నది మనమైతే పెంచుకోవాల్సి ఉంటుంది. దీనికి కెపాసిటీ అన్నది కొంచెం తగ్గించుకోవాలన్నమాట. కెపాసిటీ తగ్గించుకుంటే అది మనకు ఆ కలర్ ఎక్కువ కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏమైనా థంబ్నెయిల్స్లో ఏమైనా రాయాలనుకుంటే అది రాయొచ్చు. నేనైతే అందమైన థంబ్నెయిల్స్ చేసుకోవడం అనేసి నేనైతే టైప్ చేస్తున్నాను. చేసుకోండి, అందమైన థంబ్నెయిల్స్ చేసుకోండి అనేసి క్లిక్ చేసి దానికి మనము ఎలా సెట్ చేస్తే బాగుంటుంది అన్న మన క్రియేటివిటీని బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదంతా మన క్రియేటివిటీ బట్టే ఉంటుందండి. మనకు నచ్చాలి అన్నమాట. మనకే కాకుండా అవతల వాళ్ళకు కూడా నచ్చే విధంగా మనమైతే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం సైజ్ అన్నవి అన్నీ పెంచుకోవచ్చు. సైజ్ పెంచుకొని క్రాస్గా కావాలంటే క్రాస్గా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేమైనా ఫొటోస్ కానీ ఏంటైనా యాడ్ చేయాల్సి ఉంటే మీరేమైనా యాడ్ చేయాలనుకుంటే అంటే మీ ఫొటోస్ కానీ మీరు ఏ విషయానికి అయితే ఏ కంటెంట్ అయితే తీసుకున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన ఫొటోస్ క్లిక్ చేసుకొని ఒక 2-3 ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇలా మన ఫోటోని కూడా మీరు ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటే ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ ఇచ్చేసి కలర్ కూడా ఇచ్చేయచ్చు. చూడండి అవుట్లైన్ ఎంత బాగా కలర్గా వచ్చిందో. ఇలా అయితే మనము స్ట్రోక్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇమేజ్ కూడా అదేవిధంగా స్ట్రోక్ ఇవ్వచ్చు. స్ట్రోక్లోకి వెళ్ళి ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది పెంచుకుంటే మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అలాగే టెక్స్ట్కి కూడా మనమైతే కలర్స్ అలా అన్ని స్ట్రోక్ కలర్స్ ఇలా ఇచ్చుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో అదే విధంగా మనమైతే రాసుకున్న టెక్స్ట్కి మనము స్ట్రోకు ఇలా అన్నీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత అయితే కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కొంచెం వెరైటీగా కనిపిస్తోంది కదా, అలా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక నేను థంబ్నెయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే నేను చేస్తున్నది అందమైన థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం ఎలా కాబట్టి నేనైతే కొన్ని ఇమేజెస్ అంటే థంబ్నెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని దానికి స్ట్రోక్ ఇచ్చి నేనైతే ఇది చేస్తున్నాను. మీరు కూడా ఇంకా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పక్కన డ్రా అనేసి ఒక పెన్సిల్ గుర్తుతో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇట్లా చుక్కలుగా అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది. అలా అయితే పెట్టుకునేసాను. నేనైతే పెట్టుకునేసి క్లిక్ చేసేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ కొట్టేస్తే మనకైతే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకోటి పిక్సెల్ యాప్ అనేది నేనైతే ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఫోటో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇంకా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇలా మీకు నచ్చిన మీ క్రియేటివిటీని బట్టి మీరైతే రాసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది బాగుంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఇమేజ్ని అయితే సేవ్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే చూసేసి మీరు థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోండి. అలాగే మంచి మీ క్రియేటివిటీని బట్టి మీరు మంచిగా థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసి మీరైతే పెట్టుకోవచ్చు. ఇది అండి ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుందని అయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరైతే కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ.